భయం లేదు, భయం లేదు, భయం అన్నది లేనే లేదు అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ప్రసంగాన్ని అందించారు. పిఠాపురం చిత్రాలలో జరిగిన జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ కీలకమైన ప్రసంగం చేశారు. ఇల్లు దూరమైనా చేతిలో ద్వీపం లేకపోయినా అన్ని ఒక్కడనే అయ్యి ముందుకు నడిచినట్టుగా తెలిపారు. 2014లో జనసేన పార్టీని స్థాపించాము అన్నారు. భావ తీవ్రత ఉన్నందుకే పోరాట యాత్ర చేశాము అన్నారు. ఓటమి భయం లేదు కనుకనే 2019లో పోటీ చేశామన్నారు. ఓడినా అడుగు ముందుకే వేశామన్నారు. మనం నిలబడ్డాం, పార్టీని నిలబెట్టాం. 4 దశాబ్దాలుగా ఉన్న టీడీపీ పార్టీని కూడా నిలబెట్టామని పవన్ కళ్యాణ్ అన్నారు. 2019లో మనం ఓడిపోయినప్పుడు వైసీపీ నేతలు సంబరపడి ఎన్నో అవమానాలకి గురి చేశారని పవన్ కళ్యాణ్ అన్నారు. చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడిని జైల్లో పెట్టారని తెలిపారు. తనపై వైసీపీ ప్రభుత్వం చేయని కుట్ర లేదని అన్నారు. మనల్ని అసెంబ్లీ గేటును కూడా తాకలేవని చరిచిన ఆ తొడల్ని బద్దలు కొట్టామని పవన్ వ్యాఖ్యానించారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్ తో గెలిపించిన ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏపీలో నిలబెట్టాము అన్నారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. కరెంట్ షాక్ తగిలి చనిపోయిన తాను కొండగట్టు అంజన్న దీవెనలతో, తెలంగాణ ప్రజల దీవెనలతో, ప్రాణాలతో బయటపడినట్టు తెలిపారు. గద్దర్ పాటని గుర్తు చేసుకున్నారు. నా అన్న గద్దరన్నకు వందనం అని తెలిపారు. తెలంగాణ వచ్చిన జన సైనికులకు అభినందనలు తెలిపారు. జనసేనకు తెలంగాణ జన్మభూమి, ఆంధ్రప్రదేశ్ కర్మభూమి అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. గద్దరన్న ఖుషీ సినిమా చూసిన తర్వాత తన అన్నయ్యను కలిసి అనంతరం తనను కలిశారని పవన్ చెప్పారు. ఏ మేరా జహా పాటను ప్రశంసించారన్నారు. భారతమాతను సంఖ్యలతో బంధించావు కదా, నీ భావం అర్థమైంది. నువ్వు ప్రజాసేవకు వెళ్లాలని గద్దర్ చెప్పారని ఆ రోజులు గుర్తు చేసుకున్నారు పవన్ కళ్యాణ్. భారతదేశానికి బహుభాషే మంచిది. హిందీలో మాట్లాడుతూ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. తనని ఆదరించిన తమిళనాడు ప్రజలకి ధన్యవాదాలు తెలిపారు. భారతదేశానికి బహుభాషే మంచిదని పవన్ అన్నారు. తమిళనాడు సహా అన్ని రాష్ట్రాలకి ఒకే విధానం ఉండాలని ఆయన స్పష్టం చేశారు. దేశ ఐక్యత కోసం బహుభాష అవసరమన్నారు. త్రిభాషా విధానంపై చర్చ జరుగుతున్న వేళ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రసంగిస్తున్న సమయంలో ఓజీ ఓజీ అని అరుస్తున్న కార్యకర్తలను వారించారు పవన్ కళ్యాణ్. నా మాట వినడం వల్లే 151 సీట్లున్న పార్టీ పోయిందన్నారు. మొత్తానికి ఇప్పుడు కూడా తన మాట వినండి అని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఐ లవ్ యూ అంటూ కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు పవన్ కళ్యాణ్. పోలీసు శాఖ అంటే తనకెంతో గౌరవం అని పవన్ కళ్యాణ్ చెప్పారు. సభకు సహకరించిన పోలీసులకు, డీజీపీ, కాకినాడ ఎస్పీకి, అధికారులకు పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. తాను పోలీస్ కానిస్టేబుల్ కొడుకుని ఉన్నతాధికారి కావాలనుకున్నారు, కానీ తాను డిగ్రీ ఫెయిల్ అయ్యానని చెప్పారు. చంటి సినిమాలో హీరోయిన్ మీనాను పెంచినట్టు తమ ఇంట్లో తన్ని చూసుకున్నారని పవన్ కళ్యాణ్ తెలిపారు. తనని బయటికి వెళ్లనిచ్చేవారు కాదు అన్నారు. ఒకసారి సాయంత్రం 6 గంటలకు వెళ్లాల్సిన తాను 10:30కు ఇంటికి వెళ్లగా ఇంట్లో వాళ్ళంతా ఎదురు చూశారన్నారు. చిరంజీవి గారు సినిమా షూటింగ్ రద్దు చేసుకుని వచ్చారన్నారు. నాగబాబు అయితే ఇంటి బయటే ఎదురు చూసేవారన్నారు. తొలి ప్రేమ సినిమా సమయంలో తాను సంగీత్ థియేటర్లో ఒక ఇంగ్లీష్ సినిమా చూసేందుకు సెకండ్ షోకి వెళ్తే తన తండ్రి తిట్టారని గుర్తు చేసుకున్నారు. తాను హీరోనని చెప్తే ఇంకా తిట్టారన్నారు. ఇక తాను తండ్రి తన అన్నయ్యను ఎక్కువ కొట్టేవారని చెప్పారు. దీంతో తాను ఏమీ అనకుండా ఉండిపోయేవాడని అన్నారు. అలాంటి తాను రాజకీయాల్లోకి రావడం దేవుడి రాతే అని అన్నారు. తాను మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చానంటూ 2007లో కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టినప్పుడు అన్ని సిద్ధాంతాల్లోని మంచిని తీసుకున్నట్టు తెలియజేశారు. కొందరు తన ఐడియాలజీపై విమర్శలు చేస్తున్నారని, భిన్నత్వంలో ఉన్న వారిలో ఏకత్వం చూడగలను కాబట్టే పవన్ కళ్యాణ్ గా మీ ముందున్నానని అన్నారు. పార్టీ పెట్టాలంటే తండ్రి ముఖ్యమంత్రి కావాలా, మావయ్య కేంద్ర మంత్రిగా ఉండాలా, బాబాయిని చంపుండాలని పవన్ కళ్యాణ్ విమర్శలు చేశారు. దశాబ్దం పాటు పార్టీని మోయాలంటే ఎన్ని అవమానాలు భరించి ఎన్ని పోగొట్టుకోవాలి, వ్యక్తిగత జీవితాన్ని కోల్పోవాలి, ఆరోగ్యం కోల్పోవాలి. మార్షల్ ఆర్ట్స్ చేస్తున్నప్పుడు గ్రానైట్ రాళ్లను గుండెలపై పగలగొట్టించుకున్నట్టు తెలిపారు. ఇప్పుడు తాను తన 2వ 7 ఏళ్ల కొడుకును కూడా ఎత్తుకోలేకపోతున్నట్టుగా తెలిపారు. మీ అండతో మళ్లీ ఆ బలాన్ని సాధిస్తున్నామన్నారు. రిజిస్టర్ పార్టీ నుంచి రికగ్నైజ్డ్ పార్టీగా జనసేన మారిందని పవన్ కళ్యాణ్ తెలియజేశారు. 100% స్ట్రైక్ రేట్ తో విజయం సాధించామన్నారు. అల్లరి చిల్లర వాళ్లు తనకు అవసరం లేదు, మిలిటరీలా నిలబడేవారంటేనే ఇష్టమని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ప్రధాని మోడీ బలమైన దేశం కావాలని, 5 ట్రిలియన్ ఎకనామీ కావాలని కోరుకుంటున్నారని తెలియజేశారు. అందుకే దేశం కోసం నిలబడే యువత కావాలి. చంద్రబాబు వికసిత ఏపీ కోసం ఆలోచిస్తున్నారు. నేను భవిష్యత్తు యువత కోసం ఆలోచిస్తున్నానని పవన్ కళ్యాణ్ చెప్పారు.